Supreme Foundation, Gayatri Guruji, 1+1 = 3. యూనివర్స్ ఎనర్జీ సైంటిస్ట్ బిఆర్ కోదండ మీతో. ప్రభాత వేళ మంగళవారము లక్ష్మీ శ్రీమన్ నారాయణ వారి మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి మరియు హనుమంత్ వారి ఆశీస్సులు, శుభాకాంక్షలు. సో ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు మనము దేవుని నిందిస్తాం. ఇది మానవ సహజం. నాకు వచ్చిన అనుభవాలే నాకు జ్ఞానం. నాకు వచ్చిన అనుభవాలు చెప్తున్నాను. కర్నూలు నుంచి నాకు ఫాలోవర్స్ ఫోన్ చేశారు. గురూజీ చాలా కష్టంగా ఉంది, ఇబ్బంది ఉంది, బాధలు తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి ఫోన్ చేశారు. సో నేను నాదైన శైలిలో నేను ఫస్ట్ వాళ్ళని ఒక డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ అడుగుతారనమాట. అలాగా సరేమ్మా ఏం చేశారు, మీరు ఈ మధ్య ఈ వారంలో మీరు ఏం చేశారు చెప్పండి, 10 రోజుల్లో ఏం చేశారు చెప్పండి, ఈ నెల రోజుల్లో మీరు చెప్పండి ఏం చేశారు చెప్పండి అంటే, లక్ష్మీ నృసింహస్వామి ఫోటో వాళ్ళ ఇంట్లో ఉంటే ఎవరో చెప్పినారు ఉగ్రరూపం ప్రతిమలు ఇంట్లో పెట్టుకోకూడదని చెప్తే ఎక్కడికో ఇచ్చేసారంట. ఇది మానవునిలో మూర్ఖంగా జరుగుతుంది. ఇప్పుడు ఉగ్రమైనా కానీ ఇదైనా కానీ దేవతలు కాదు. ఉగ్రము ఎవరికి ఉగ్రము? మీరు వారిని ఉపాసిస్తున్నారు. మీకు ఉగ్రం కాదు, మీ ప్రత్యర్థుడుగా ఆయన ఉగ్రము. మీకు ప్రహ్లాద వరదుడు ఆయన. అట్లాంటి ప్రహ్లాద వరదుడిని మీ కుటుంబానికి మీకు రక్షణగా ఉండే ఒక భగవంతుణ్ణి, ఒక ఆరాధ దైవాన్ని మీరు పక్కన పెడేస్తే ఇంకా ఎవడు పడితే వాడి ఇంట్లోకి వచ్చేస్తారు. ఇంకా బాధలు కష్టాలు అన్నీ వెంటనే వచ్చేస్తాయి. మీరు అక్కడ ఉన్న రక్షణ కవచాన్ని తీసేశారు. అందుకే చెప్పాను, అమ్మ లక్ష్మీ నృసింహస్వామి మీకు అది కొంతమందికి ఇంటి దేవుడిగా ఉంటారు. అది ఎన్ని జన్మల సంస్కారమో వాళ్ళకి ఇంటి దేవుడిగా లక్ష్మీ నృసింహస్వామి వెలుస్తారన్నమాట. అటువంటి నరసింహస్వామిని మీరు ఎవరో ఏమో చెప్పారని చెప్పేసి ఇది ఒకటి ఉంది. ఈ చెప్పేవాళ్ళు కూడా అంతా ఈ ఆధ్యాత్మవేత్తలు నేను ఎవరిని విమర్శించను, కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉంది చెప్పాలి. అందుకు చెప్తాను, ఉగ్రని ఆంజనేయ స్వామిని పెట్టుకోవద్దు, దీంట్లో ఏ దేవుడిని అన్ని దేవుళ్ళని పెట్టుకోండి. మీరు ఆరాధిస్తే ఒకటే సైన్స్ ఒకటే చెప్తాను, నేను అందరికి ఒకటే చెప్తాను, ఏ దేవతనైనా పెట్టుకోండి, దానికి అద్దులు లేవు. మీరు ఉపాసిస్తే వాళ్ళు మీకు మంచిదే చేస్తారు, కానీ నిబంధనలు మాత్రం ఉంటాయి. మీరు ఆ దేవతా విగ్రహాన్ని పెట్టుకుంటే 5 ఇంచులు 6 ఇంచుల పైన ఉండకూడదు, 6 ఇంచుల ప్రతిమ కన్నా ఎక్కువ ఉండకూడదు. దేవతా విగ్రహాలు పెట్టుకుంటే పటాలు పెట్టుకోండి. ఏ దేవత పటాలన్నీ ఇంట్లో పెట్టుకుని ఆరాధించండి, నిబంధనలు పాటించండి. ఎవరి నిబంధనలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మినిస్టర్ నిబంధనలు మినిస్టర్ ఉంటాయి, ఎమ్మెల్యే మీకు అర్థమయ్యేలా చెప్తారు, ఎమ్మెల్యే నిబంధనలు ఎమ్మెల్యేకు ఉంటాయి, కౌన్సిలర్ నిబంధనలు కౌన్సిలర్కి ఉంటాయి. అంతేగాని కౌన్సిలర్ రాకూడదు, ఎమ్మెల్యే రావద్దు, మినిస్టర్ రావద్దు ఎట్లుంటుంది, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఖచ్చితంగా పరిస్థితి ఏ ప్రతిమలను పెట్టుకోవచ్చు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి ఇంటి దేవుడిగా వచ్చేది ఎన్నో కోట్ల జన్మ వరం. ఆయన ప్రహ్లాద వరదుడు. కొలిచినంతనే ఆయన ప్రత్యక్షమై ఎక్కడ కొలిస్తే అక్కడ కొలిస్తే స్తంభంలో ప్రత్యక్షం. సో ఈరోజు మంగళవారము, స్వాతి నక్షత్రం ఉంది. ఎంత అద్భుతమైన రోజు అంటే ఈరోజు ఏమి చేయాలంటే, మీరు మీ కష్టాల నుంచి మీ యొక్క అనారోగ్య సమస్యను తప్పించుకోవాలంటే పానకము నివేదనగా పెట్టి మంచి నాటు బెల్లంని తీసుకోండి. అంటే ఈ తెల్లగా ఉంటే అవి కాదు, నాటు బెల్లం అని వస్తుంది. అది ఒక బ్రౌన్ కలర్లో ఉంటుంది. దాన్ని మీరు పల్లం చేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి వత్తి వేసి సాయంత్రం లోపల పెట్టండి, పర్వాలేదు. ఈరోజు మార్నింగే ఇది సాధన చేయాలని చెప్పాను. నా సాధన వల్ల లేట్ అయింది. ఈరోజు లక్ష్మీ నృసింహస్వామి స్వాతి నక్షత్రం మంగళవారము, చాలా అద్భుతము. ఆ నక్షత్రం ఎంతవరకైనా ఉండేవండి. మీరు సంకల్పం చేసేది గొప్ప విషయం. సాయంకాలము బెల్లంని పల్లం చేసి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి వత్తి వేసి మీరు ఆ దీపం చుట్టూ సువాసనబద్ధమైన పూలు రంగరించి పసుపు కుంకుమ పెట్టి మీరు ఓం ప్రహ్లాద వరద చెంచులక్ష్మి సమేత స్వయం నవ నృసింహస్వామినే నమః, ఓం ప్రహ్లాద వరద చెంచులక్ష్మి సమేత స్వయం నవ నృసింహస్వామినే నమః, ఓం ప్రహ్లాద వరద చెంచులక్ష్మి సమేత స్వయం నవ నృసింహస్వామినే నమః, ఓం అని చెప్పి దీపారాధన చేయండి. మీ కష్టాలన్నీ అలాగే కరిగిపోతాయి. నా అనుభవంతో చెప్తున్నాను. చాలా పవర్ఫుల్ అయిన రోజు, ఉపయోగించండి. అందరికీ లక్ష్మీ శ్రీమన్ నారాయణ వారి, లక్ష్మీ నరసింహ వారి ఆశీస్సులు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే.